ఇక మనం కలవక్కర్లేదు. బాయ్. ఏంటి ఒక్క నిమిషం నేను అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏంటి లవర్ గా కాదు, మనం ఫ్రెండ్స్ గా ఉందాం, అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి అప్స్క్రీన్ నుంచి నా డైలాగులని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు, జెరాక్స్ లాగా దిచ్చి పారేస్తున్నారు. మన ఇద్దరు మనసుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్వి. ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోండి. ప్లీజ్ అండి. నేను మంచోనండి. నన్ను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, నీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. ఫేస్ చూస్తేనే ఒప్పుకోండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్, నేను చెప్తున్నాను కదా. అయ్యో ఏమండి. కాలేజీలో శంకర్ అటెండెన్స్ వేయమని అడిగితే కుదరదన్నావటగా. అవును, కుదరదనే చెప్పాను. ఏంటి ఇప్పుడు? అంటే వేయనంటావు? బెదిరిస్తున్నావా? నువ్వు విక్కివి కాదు, పళ్ళోడివి, కాస్త తగ్గు. సార్ ప్లీజ్ సార్ ఏదో తెలియక మాట్లాడారు సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. నువ్వెవర్రా? దానికి నువ్వేమవుతావు? నేను అడుగుతున్నాడుగా, చెప్పవేంట్రా? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ లాంటి. నువ్వు కొడితే నేను భయపడతానా? నువ్వు ఎలా బెదిరించినా నేను ఆ పని చెయ్యను. బాబా, అతనే చేయకండి. అయితే అటెండెన్స్ వేయి. అతను కొట్టదు ప్లీజ్. అతను ఎందుకు కొడుతున్నారు? నీ ఫ్రెండ్ కదా. కొట్టదు. అయ్యో ప్లీజ్ కొట్టదని చెప్పండి ప్లీజ్. అయ్యో. అతనే చేశారని కొడుతున్నారు. అయితే అటెండెన్స్ వెయ్యమ్మా. దయచేసి వదిలేయండి, అతన్ని కొట్టద్దు. ఇప్పుడు చెప్పు, వేస్తావా వెయ్యవా? సరే వేస్తాను, అతను వదిలేయ్. ఇదంతా నా వల్లే జరిగింది. ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటే నీకు దెబ్బలు తప్పేవి. అయ్యో పర్లేదండి, ప్లీజ్ ముందు మీరు బయలుదేరండి. అయ్యో నీకు దెబ్బలు తగిలాయి, రక్తం వస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళమంటావు? అయ్యో నా మాట వినండి, మీరు బయలుదేరండి. ఒక్కనే వదిలేసి ఎలా వెళ్ళను? మీరు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని లవ్ చేస్తాను, టార్చర్ చేస్తాను. ప్లీజ్ బయలుదేరండి, వెళ్ళండి. కంట్రీ బోర్డ్ ఇంట్లో చెప్పొచ్చావా మ్యాన్? నరేన్ కార్తికేయన్లా జెట్ స్పీడ్ లో వస్తుంటే రోడ్డు గడ్డంగా దిష్టి బొమ్మలా నుంచున్నావేంటి? గెట్ అవుట్! రాయ్ పల్లడా, అడు తప్పుకోరా. ఈ కాస్ట్లీ కార్ బ్యానెట్ హ్యాబిట్స్ తోటి ఫుట్పాత్ అయిపోయింది బేబే. అమ్మని
పైకి చూడడానికి వీడు సింపుల్ మ్యాన్ లా ఉన్నా ఫైటింగ్ మాత్రం సూపర్ మ్యాన్ లా చేస్తున్నాడు. ఎనీవే ఐ లైక్ ఇట్. సార్ నన్ను క్షమించండి సార్. ఏదో బీచ్ లో గుర్రాలు నడుపుకుని నన్ను తీసుకొచ్చి గూడ్స్ పగిలేలా చేశారు సార్. నన్ను క్షమించండి సార్. ఏంట్రా ఇది? ఏమైంది? రక్తం వస్తుంది. ఏమైందిరా? అడుగుతున్నానా? నువ్వు అమ్మాయిని చూడడానికి వెళ్ళి అడుగుతుండే మాట్లాడవేంట్రా? అరే ఏమైందిరా? ఏంట్రా ఏమైందని అడుగుతున్నావా? చెప్పరా ఏమైందిరా? ఇప్పుడు ఏమైందని రా? దెబ్బలు తగిలాయి. తన్ని చూడడానికే వెళ్ళాను. చాలా ఫ్రెండ్గా కూడా ఉంటానని చెప్పింది. వెళ్ళి ఆడుకోండి. ఏంట్రా? ఏమైంది? ఏమైందిరా? కొత్త ఫోన్ కొన్నావా? నన్ను ఫ్రెండ్గా ఒప్పుకుంది. అండి నాకు చాలా సంతోషంగా ఉందండి. నన్ను ఫ్రెండ్గా ఒప్పుకొని ఫస్ట్ టైం అంత బయటకు వచ్చారు. ఇప్పుడు చూడండి షాక్ అయిపోతారు. 24 గంటలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? కనీసం సినిమా చూసేటప్పుడైనా కాస్త కుదురుగా ఉండు. ఎలా ఉంది? హై, మనమే ఫస్టా? మనమే ఫస్ట్ మనమే లాస్ట్. మీకు సర్ప్రైజ్ ఇద్దామని అన్ని టికెట్లు నేనే కొనేసి మీకు స్పెషల్ షో రెడీ చేశాను. సరే, ఇన్ని టికెట్స్ కొనడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అదే, దాని గురించి ఎందుకండి? అడుగుతున్నానుగా, చెప్పు. పర్లేదండి. ఇప్పుడు చెప్తావా లేదా? బైకు అమ్మేశాను. మీరెక్కువ ఫీల్ కాకండి, పక్కింటి బైక్ అమ్మేశా. వా, నువ్వున్నావే, పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఈవిడి గారు బండి అమ్మేసినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతుందేంటి? ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. ఆపరేటర్, స్టార్ట్ ద మూవీ ప్లీజ్. ఇట్రా, ఇక్కడ కూర్చోరా. నా సీట్ అక్కడ కాదు. ఎక్కడికి? ఎన్ని సీట్లు ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు అక్కడ కూర్చోండి. Second stomach and right field drinking for grub. ఒక ఇదిగోండి, కిన్లే బాట్లు, అక్వాఫినా, డైట్ పెప్సీ, బైట్స్, పర్క్, కుర్కురే, లేసు, పఫ్స్, చిన్న పెప్సీ, పెద్ద పెప్సీ, బటర్ పాప్కార్న్. ఇందులో ఏది కావాలో తీసుకోండి. మీకేది ఇష్టమో తెలియదు కదా, అందుకే అన్ని తీసుకొచ్చాను. తొందరగా తీసుకోండి, చేతులు నొప్పి పెడుతున్నాయి. ఏమనుకోకండి. జస్ట్ ఒక కోల్డ్ కాఫీ చాలు. బాగుంటుంది. ఇంకేమైనా కావాలా? వద్దు. తీసుకెళ్ళిపోనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, నీకోసం పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను. ఏమైపోయావు? పొద్దు నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను. నువ్వెవరమ్మా? నీకేం కావాలి? పోలీస్ స్టేషన్ లోనా? ఏంటి వాయిస్ మార్చి మాట్లాడుతున్నావు? నేనేం వాయిస్ మార్చి మాట్లాడటం లేదు, నా వాయిస్ తోనే మాట్లాడుతున్నాను. నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్ అమ్మా. ఇది పల్లోడు ఫోనేగా? ఇది పల్లోడు ఫోనే. ఒక దొంగతనం కేసులో లోపలేసాం. సార్, ఏమైంది?
నీకు విషయం తెలియాలంటే డైరెక్ట్ గా స్టేషన్ కి రామ్మా. సార్ ఆ, పళ్ళోడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా? అవును సార్. వాడు నీకేమవుతాడు? వాడు నా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? బాగా చదువుకున్న అమ్మాయిలా కనపడుతున్నావు. నీకు ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఏంటి? లేదు, యాక్చువల్ గా ఏం జరిగిందో నాకు తెలీదు సార్. ఏంటి తెలీదా? సబ్ కలెక్టరేట్ లో దొంగతనం చేశాడు. ఏం దొంగిలించావరా అంటే నోరు విప్పడం లేదు. నిన్న నైట్ అంతా కుళ్ళబొడిచినా ముడుచు కూర్చున్నాడు. ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. వాడు నీకు ఫ్రెండే కదా, నువ్వు అడిగి చూడు. ఏ 302 వాడిని తీసురా. రారా రమ్మంటుంటే. సార్ ఎంత కొట్టినా వాడు ఇలాగే ఉంటున్నాడు సార్. నోరు విప్పడం లేదు సార్. సార్ కొట్టి కొట్టి లాటి విరిగిపోయింది సార్. రేయ్ ఏం దొంగిలించావరా? నోరు తెరిచి చెప్తావరా? చూడమ్మా చూడు, ఎన్ని దెబ్బలు తిన్నాడు చూడు. ఎంత కొట్టినా నోరు విప్పట్లేదు. రేయ్, నిజం చెప్పరా? ఏం దొంగిలించావు చెప్పరా? చెప్పు. రేయ్, చెప్పరా? రేయ్, అసలే బక్కోడి. ఇంకో రెండు దొంగిలించాడంటే సార్ చచ్చి ప్లీజ్ సార్. సార్ ఒక నిమిషం సార్, నేనే అడిగి చెప్తాను సార్ ప్లీజ్. అడిగి చెప్పు. ఏయ్ రావయ్యా, నిజం చెప్పాడు బతికిపోతాడు. ఏంట్రా ఇది? లేదా కళ్యాణ్ రావుడు కమలాసంలో ఇదే ఉన్న పనిరా? ఖైదీ పనులు మాత్రం బాగానే చేస్తున్నాడు. నోరు ముయ్. దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బు ఏదైనా కావాలంటే నన్ను అడిగుండొచ్చుగా. అయ్యయ్యో, నగలు డబ్బు గట్రా అన్ని అక్కడే ఉన్నాయమ్మా. అవి కాకుండా ఇంకేవో దొంగిలించాడు. అవేంటో అడిగి చెప్పు. డబ్బు నగలు కాక మరి ఇంకేం దొంగతనం చేసావురా? ఇంతమంది అడుగుతున్నావుగా, ఇన్ని దెబ్బలు తిన్నావుగా, నోరు తెరిచి చెప్పురా. సార్ ఆ? వీడు దొంగతనం చేసిన చెప్పులు సార్. చెప్పులా? ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ వీటిని పర్చేస్ చేశారు. ఆ, ఇంకో పేరు లేదా? సారీ మ్యామ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ టైం. ఇట్స్ ఓకే. నాకు బాగా నచ్చాయి, కానీ ఇంకెవరో కొనుక్కున్నారు. అందే ఉందండి, కావాలనుకున్నారుగా, వస్తాయి. ఎలా వస్తాయి? గాల్లో ఎగురుకుంటూ వస్తాయా? లూస్. రావాలనుంటే తప్పకుండా వస్తాయండి. ఇక్కడ ఆపండి చాలు, నేను దిగుతాను. మీరు దిగారేంటండి? నేను వెళ్ళిపోతాను. ఇంత పిచ్చేంట్రా నీకు? నా కోసం ఏమైనా చేస్తున్నావు. ఇప్పటి వరకు ఎవరూ నా కోసం ఇలా చేయలేదు. ఏ అరే ఏంటండి, నేను ఇష్టపడింది ఎలాగో నాకు దక్కలేదు. కనీసం మీరు ఇష్టపడిందైనా మీకు దక్కాలనే. అయ్యో ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ నా మాట వినండి. నువ్వు ఇష్టపడింది నన్నేగా. నేను నీకే. నేను నీకే. నీకే? నేను నీకే అంటుంది, పళ్ళుడికా? ఏంటి పళ్ళు ఉన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వాట్స్ రాంగ్ విత్ యు మ్యాన్? హే, ఆర్ యు సీరియస్? మీ డౌట్ ఏంటి ఇప్పుడు? పల్లోడిని నేను ప్రేమిస్తున్నాను. వాడి మీద జాలిపడి ఫ్రెండ్షిప్ చేయడం వరకు ఓకే, కానీ లవ్. హే, ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో తడుంతావేంట్రా? నేను నా పని మీద ఉన్నాను, వదిలేయి. ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ లవ్ మాత్రం చేయొద్దే. అది చెప్పడానికి నువ్వెవరు? నాకు అతనంటే ఇష్టం, అతనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి, ఒక్కడనే లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకుంటావా? దట్స్ టూ బ్యాడ్ యార్. పెళ్లి వరకు ఓకే, కానీ ఫస్ట్ నైట్ మ్యాటర్ ఏంట్రా? నీ కూడా వెంట్రా. ఒక్క విషయం చెప్తున్నా, వాడికి అది ఫస్ట్ నైట్ కావచ్చు, కానీ నీకు లాస్ట్ నైట్. కరెక్ట్,
వాడి ఆకారం ఫేసు పర్సనాలిటీ వాడి కళ్ళ జోడు పళ్ళు, కారంగా ఉంది. పళ్ళను వదిలేయ్. పళ్ళు రాలగొడతాను. పైకి చూడడానికి అందంగా ఉంటే మాత్రం సరిపోదు, జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే మనసు ఉండాలి. వాడలా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. సో మీరు మీ పని చూసుకోండి. వదిలేండి, మనం ఎంత చెప్పినా తను వెందు. దివ్య, రేపు నీ రిసెప్షన్ కి మేము ఎన్ని గంటకి రావాలి? రేపు సాయంత్రం 7 గంటలకి అందరూ కరెక్ట్ టైంకి వచ్చేయండి. నువ్వు కూడా నీ పల్లెడితో వచ్చేయి. థ్యాంక్ యూ. హలో. ఎక్కడ నీ వైఫ్? అదిగో అక్కడ ఉంది నా బేబీ. కమాన్. బాబు ఏడుస్తున్నాడు, పాలు ఇవ్వచ్చు కదా. ఏంటి పాలా? నేనా? పాలు పట్టు. అవును అందరూ వచ్చేసినట్టుగా రండి లోపలికి వెళ్దాం. ఆ పళ్ళోడు ఇంకా రాలేదురా, వాడి కోసం వెయిటింగ్. అందుకే